హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సత్యభామ సినిమా యూఎస్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి ఇందులో కాజల్ గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అసలు సినిమా చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇంకోటి వచ్చేసి ఈ సినిమా కోసం ఆమె అంటే ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత చాలా కష్టపడి ఈ సినిమా కోసం సన్నగా అవ్వడం కానీ స్లిమ్ కావడం కానీ ఇవి చాలా వరకు డైట్ మెయింటైన్ చేయడం కానీ ఈ సినిమాకి అయితే వర్కౌట్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్గా అయితే ముందుకు సాగుతుంది. నిజానికి ఈ ఇంటర్వెల్ అప్పుడు మనకు ఒక అంటే సస్పెన్సింగ్ క్యారెక్టర్ అయితే ఒకటి వస్తుంది. అయితే మొత్తానికి ఈ సినిమా ఏంటి అంటే ఒక తాగుబోతు చేసే చిన్న సింపుల్ పని అసలు మొత్తం ఒక స్టేట్నే కుదిపేసే రేంజ్లో వచ్చే ఒక కేసే భయ ఈ సత్యభామ సినిమా నిజంగా సూపర్గా ఉంది. అసలు అంటే ఏ కనెక్టివిటీకి అంటే విలన్కి కానీ విలన్ నుంచి హీరోకి కానీ అంటే హీరో అంటే మనకు కాదులే ఇలా ఈ సర్కిల్కి కానీ ఏ కనెక్టివిటీ లేకుండా అసలు భారీగా చూపిస్తారు. లాస్ట్కి ఎండ్కి వచ్చే కొందరికి ఆ కనెక్టివిటీ ఏంది అనేది మనకు రివీల్ చేస్తారు భయ. అదైతే సూపర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కాజల్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి భయ. మీరు ఇంతకుముందు సినిమాల్లో అంటే మామూలు హీరోయిన్ క్యారెక్టర్లో చూసినప్పుడు ఒకటైతే ఇప్పుడు లేడీ ఓరియంటర్ కాబట్టి ఈ సినిమాకి తను మాత్రం చాలా ఎఫెక్ట్ అయితే పెట్టింది భయ. అది తెలిసిపోతుంది సినిమాలో మనం చూస్తున్న కొద్దీ. అలాగే ఈ సినిమాలో ఇంకోటి వచ్చేసి కామెడీ కూడా ప్లస్ అయింది భయ ఈ సినిమాకి నేను చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ ఒక రేంజ్లో ఉంటాయి. మనకు కొన్ని కన్వీనియంట్ అవుతాయా అవ్వా అనే డౌట్లు కొంతమంది ఉంటారు. అంటే తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ ఉన్నట్టుగా ఉంటాయి ఈ సినిమాలో, కానీ ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి స్క్రీన్ ప్లే భయ, అది మాత్రం సూపర్ అని చెప్పాలి. అదే చెప్పా కదా క్లైమాక్స్ సీన్కి ఆ కనెక్టింగ్ అనేది అది వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ సినిమాకి ఏంటి ప్లస్ అంటే కాజల్ గారే భయ, ఆమె యాక్టింగ్ కావచ్చు, ఆమె స్క్రీన్ ప్రజెంట్ కావచ్చు నిజంగా సూపర్ ఉంది. అసలు మామూలుగా అయితే లేదు. అయితే ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి భయ, సూపర్ ఫీల్ ఉంటుంది. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి